అయిపోయింది. ఇలా రకరకాలు ఉన్నాయి. ఒక నిమిషం గౌడ్ గారు 1 సెకండ్. వెంకటరెడ్డి గారు అట్లాగే వెంకట్ గారు 1 సెకండ్ వస్తాను మీ దగ్గరికి. బిఫోర్ దట్ ఒకసారి ప్రొఫెసర్ శేషు సార్ ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. శేషు సార్ గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్కారం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. సో ఒక కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకుంది, టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ. సో ఈ పార్టీ ఒక గేమ్ చేంజర్ అవుతుందా? మిగతా పార్టీ లైన్ లోకి వస్తాయా? ఎందుకంటే ఇది ఒక బహుజన ఉద్యమం తెలంగాణలో చాలా రోజుల నుంచి నడుస్తోంది. ఇప్పుడు అందరూ కూడా ఇదే లైన్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 42% రిజర్వేషన్లు అన్నారు. ఇంకా దాంట్లో కొంత ఊగిసలాటలు నడుస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఈ పార్టీ ఎంతవరకు సస్టైన్ అవుతుంది? కాంబోజ్ గారు ఒక మాట అన్నారు, పార్టీ పెట్టడం ఇది సంతోషకరమే, కానీ తీర్మానం మల్లన పెట్టడమే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు అని కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఒక విమర్శ చేస్తున్నారు. సో ఎట్లా చూస్తున్నారు? ఐ థింక్ మీరు కూడా ఈ రోజు ఈ పార్టీ మీటింగ్ లో అటెండ్ అయినట్టున్నారు. శ్రీకాంత్ అందరికి నమస్కారం. ప్యానల్ లో ఉన్న వాళ్ళకి. సరే, రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరమైనటువంటి విమర్శలు వస్తాయి. ఆ విమర్శలను కూడా ఆహ్వానించాలి. ఆ విమర్శల్లో ఏమన్నా వాస్తవాలు అవి ఉంటే వాటిని సర్దుకొని ఒక బలమైనటువంటి రాజకీయ వేదికగా, రాజకీయ పార్టీగా మలచాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ నడిపే వాళ్ళకు ఉంటుంది. సరే, అది ఆ పార్టీని మనం పక్కన పెడితే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ ఆవిర్భవించింది, పురుడు పోసుకున్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి పేరుతోటి తీర్మానం వల్ల ఒక పార్టీని ప్రకటించారు. బట్ దీన్ని ఎలా చూడాలి అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, బీసీల పార్టీ అని స్ట్రైట్ అవేగా వచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ. నాకు తెలిసి నేను రాజకీయాల్లో నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి బీసీల కోసం ఒక పార్టీ, బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం ఒక పార్టీ అని బహిరంగంగా బాహాటంగా ప్రకటించినటువంటి పార్టీగా నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. అయితే ఇది ఒక ఆకాంక్షగా చూడాలి, ఒక అవసరంగా చూడాలా. ఎందుకనంటే బీసీలు అనేక దశాబ్దాలుగా రాజ్యాధికారం అనేటటువంటి ఒక ఆకాంక్షను వెలుబుచ్చుతున్నారు. దాంట్లో పడినటువంటి మొదటి అడుగుగా నేనైతే చూస్తున్నాను. రెండోది అవసరం. ఒక అవసరం ఏంటి అనంటే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ వర్గమైనటువంటి 56% ఉన్నటువంటి బీసీల ప్రయోజనాలను, వాళ్ళ రాజ్యాధికార ఆకాంక్షని, వాళ్ళ సంక్షేమాన్ని కాపాడటం కోసం, వాళ్ళ కోసం, తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల ప్రయోజనాలను కాపాడేవటానికి ఒక అవసరమైనటువంటి ఒక బహుజన వర్గాల పార్టీ ఉండాలనేది ఒక అవసరం. బట్ ఆ రెండు అంశాల కోసం ఈ పార్టీ పుట్టిందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఈ రోజు ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో నన్ను కూడా మీరు అంటున్నట్టు, లేకపోతే ప్యానెల్లో మా మిత్రులు అంటున్నట్టు, మాకు ఒక మేధావులు అనేటటువంటి ఒకటి తొలగించారు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఒక సపోర్ట్ గా, ఒక మద్దతుగా మేము కూడా వెళ్ళటం జరిగింది. మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మేము కూడా ఆ పార్టీ ఆవిర్భావాన్ని ఆహ్వానిస్తున్నాం. మల్లన్న తీసుకునేటటువంటి ఒక ఈ బీసీ కాన్సెప్ట్ ని, ఒక బీసీ అజెండాని సమర్థిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే చాలా మంది మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఆ 3 పార్టీలదేనా? మిగతా పార్టీలు అవసరం లేదా? మిగతా పార్టీలకు స్కోప్ లేదా? మిగతా పార్టీలు రావాల్సినటువంటి అవసరం లేదా అనేటటువంటి ఒక అంశం. అయితే నేను ఒక 3 ప్రశ్నలను మా ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళ ముందు పెడుతున్నాను. ఆ 3 ప్రశ్నలు ఏంటి అని అంటే, ఇవాళ బీసీ కులగణన, కులగణన, జాతీయ ఆధారిత కులగణన జరగాలనేది 70 సంవత్సరాల ఆకాంక్ష. 79 ఏళ్లు మేము ఈ నినాదం తీస్తే ఈ మొన్నటికి మొన్న నెరవేరింది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క పరిస్థితి. అందుకోసమే పొలిటికల్ ప్రెజర్ కోసం పొలిటికల్ పార్టీ కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 45 ఏళ్లుగా మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయండి బీసీల కోసం, సమగ్రాభివృద్ధి కోసం అంటే ఈ రోజుకు కూడా 1-2 సిఫారసులు అమలు చేసి ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ని తొక్కిపెట్టిన ప్రభుత్వాలని చూసాం. అందుకోసమే బీసీలకు ఒక పార్టీ రావాలి, బీసీలు ఒక రాజకీయ వేదికగా ఎదగాలని కోరుకుంటున్నాం. తర్వాత 1 దశాబ్దము పైగా 2013లో బీసీలకు సప్లాన్ ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాక్షిగా శాసనసభలో ప్రకటిస్తే, ప్రభుత్వం హామీ ఇస్తే 1 దశాబ్దం దాటిన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సప్లాన్ అనేటటువంటి ఒక ఆర్థిక భరోసా అమల్లోకి రాలేదు. అందుకే
బీసీల పార్టీ కావాలని కోరుతున్నాం. ఇగో ఇంత అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో బీసీలకు, అందుకే బీసీలకు కూడా ఒక పార్టీ కావాలనేది మా నినాదం. తర్వాత ఇది పక్కన పెడితే ఇగో బీసీలకు ఇప్పటి వరకు జరిగినటువంటిది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఒక అంశం చెప్తాను. మాకు అధికారంలో అన్యాయం జరిగింది, అధికార భాగస్వామ్యంలో అన్యాయం జరిగింది, ఆర్థికంలో అన్యాయం జరిగింది. ఈ 3 అంశాల్లో అన్యాయం జరిగింది. నేను క్లుప్తంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం చెప్పేస్తాను. మొట్టమొదట అధికారంలో అన్యాయం జరిగింది అని చెప్తున్నాను. రాజ్యాధికారం కోరుతున్నాము మేము. తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా ఎక్కువ, జనం మాది, బలం మాది, అధికారం మాత్రం మాది కాదు. కేవలం మేము ఓట్లు వేసేటటువంటి యంత్రాంగంగానే మిగిలిపోయినాము. అటు ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు, 18 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే 68 సంవత్సరాల్లో మాకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదు. అంటే మాకు అధికారము దక్కలేదు, అధికారంలో మాకు అన్యాయం జరిగింది. ఒక్క సామాజిక వర్గం నుంచే 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి మేమెందుకు కాలేదు అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే ఇవాళ రాజకీయ పార్టీ బీసీల పేరు మీద. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మాకు అధికారంలో భాగస్వామ్యం కూడా దక్కలేదు. ఎందుకంటున్నానంటే జనాభా లెక్కల ప్రకారం, జనాభా ప్రకారంగా మాకు శాసనసభలో 60 మంది శాసనసభ్యులు ఉండాలా. కానీ ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యుల్లో మా వాళ్ళు ఉన్నదే 21 మంది. గత శాసనసభలో 23 మంది ఉంటే మా సంఖ్య ఇంకా తగ్గిపోయింది. మాకు అధికారంలో అవకాశం రావాలి జనాభా ప్రాతిపదికన. మాకు మొత్తం 18 మంది మంత్రులు ఉంటే 8-9 మంది మంత్రులు మాకే రావాలా. కానీ వాళ్ళ క్యాబినెట్ లో మా మంత్రులు ఉన్నది కేవలం 3 మాత్రమే. అంటే మాకు రాజ్యాధికారం దక్కలేదు, రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా అవకాశం కూడా దక్కలేదు. ఇక 3వ అంశానికి వస్తే మాకు ఆర్థికంలో కూడా అవకాశం దక్కలేదు, అటు అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని దక్కలేదు అనటానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 బడ్జెట్లు ప్రవేశపెడితే లక్షలాది రూపాయలతోటి బడ్జెట్లు పెడుతుంటే మాకిచ్చినటువంటి వాటా 3% కంటే తక్కువ. ఈ బడ్జెట్ లో మాకిచ్చింది 3.2%. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే మాకిచ్చింది కేవలం 11,300 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ మాకు 20,000 కోట్ల రూపాయల హామీ ఇచ్చారు, కానీ ఇచ్చినటువంటి బడ్జెట్ 11,000 కోట్లు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో బీసీల సంక్షేమానికి ఇచ్చినటువంటి బడ్జెట్ 47,000 కోట్లు, తెలంగాణలో ఇచ్చినటువంటి బడ్జెట్ 11,000 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి బీసీలకు బడ్జెట్ లో అన్యాయం జరిగిందా అంటే సమాధానం ఏం చెప్తున్నటువంటి ప్రశ్న అడుగుతున్నాను. తర్వాత ఇదే ఆర్థికంలో బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నాను. బీసీ కార్పొరేషన్ ఉంది, ఎంబీసీ కార్పొరేషన్ ఉంది. ఒక్కొక్కప్పుడు ఈ కార్పొరేషన్ కి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయిస్తే ఇవాళ 600 కోట్ల రూపాయలకే పరిమితం చేశారు. అంటే కార్పొరేషన్ నిధులను కోత పెట్టారు. ఎట్లా పెడతారు అనే దానికి సమాధానం లేదు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారు, కొన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ఇచ్చారు. వైశ్య కార్పొరేషన్ ఇచ్చారు, రెడ్డి కార్పొరేషన్ ఇచ్చారు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారు. కానీ పాపం సంచార జాతులు, రోడ్డు పక్కన నిలువ నీడ లేకుండా బతికేటటువంటి సంచార జాతులు 40 కులాలుంటే అభివృద్ధికి గుర్తింపుకు నోచుకోరు, సంక్షేమానికి గుర్తించుకోరు. సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాను. తర్వాత బీసీలు అంటే గుర్తొచ్చేది వృత్తుల పైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళకి ఒకప్పుడు ఈ ప్రభుత్వాలు వ్యక్తిగత రుణాలు ఇచ్చేవి. కానీ 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క వృత్తిదారుడికి ₹1 వ్యక్తిగత రుణాలు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు. ఇవాళ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆంక్షలు పెడుతున్నారు. బీసీ విద్యార్థులను అబ్రాడ్ పంపించేటటువంటి పథకాలని నిర్వీర్యం చేస్తున్నారు. పూలే విదేశీ విద్యాజ్యోతి లాంటి పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ ఓట్లు మేము వేసి అధికారం మీ చేతిలో పెట్టి మేము అడుక్కోవాలనా అనేటటువంటి ప్రశ్నకు ఇవాళ ప్రభుత్వాలు చెప్తాయనే ప్రశ్నకు సమాధానంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం, బీసీల అజెండా కోసం, బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల రాజకీయ ఒత్తిడి కోసమే ఇవాళ ఒక పార్టీ పురుడు పోసుకుందనేటటువంటి విషయాన్ని గమనించాల. ఇది మా ఆకాంక్ష.
ఇది మా అవసరం. కానీ ఇది ఈ మా పార్టీ ఆవేదన. కిందకి కాబట్టి మిగతా సంఘాలు, మిగతా అన్ని వ్యవస్థలు, బీసీ సంఘాలు అన్ని కూడా వస్తాయా? ఒక గూటి కిందకి వస్తాయా? ఎందుకంటే ఇక్కడ వ్యక్తి కేంద్రంగా కొంతమంది చూస్తున్నారు. వ్యక్తి కేంద్రంగా నడిచేది కాదు, ఇది ఒక రాజకీయ ఎజెండా కేంద్రంగా నడవాల్సిన బాధ్యతను మిగతా బీసీ సంఘాలు కూడా తీసుకుంటాయా? శ్రీకాంత్, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి కోణము కోడిగుడ్డు మీద ఈకలు పీకేటటువంటి క్రమం కాదు. ఎందుకనంటే ఒక్క ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే కలిసి ఉండరు. ఇవాళ 134 బీసీ కులాలను కలిసి ఉండాలని చెప్పే అర్హత ఎక్కడుంది? ఇవాళ అందరూ ఒకటే పార్టీలో ఉన్నారా? రెడ్లందరూ ఒకటే పార్టీలో ఉన్నారా? కమ్మలందరూ ఒకటే పార్టీలో ఉన్నారా? వైశ్యులందరూ ఒకటే పార్టీలో ఉన్నారా? వాళ్ళకి ఐక్యత మాకెందుకు? అంటే మా ఐక్యత అనేటటువంటి ఒక కానిపోని అంశాన్ని తెర మీదకి తెచ్చి మాకు బలం లేదని చెప్పేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారా మీరు? బట్ ఇది చాలా దుర్మార్గం శ్రీకాంత్. ఐక్యత కాదు కావాల్సింది, అంశం కావాలా. ఐక్యత కాదు కావాల్సింది, బలమైనటువంటి నినాదం కావాలా. ఐక్యత కాదు కావాల్సింది, ఎందుకోసం మేము పార్టీ పెట్టమనేటటువంటి అంశం కావాలా. ఇవాళ అధికారం వైపుకు అడుగులు వేసేటటువంటి సత్తా, శక్తి, ఓటింగు, జనము, బలం మాకుంది. కాబట్టే ఇవాళ ఐక్యత అనేది కాదు, మాకొక బలమైనటువంటి అజెండా ఉంది. ఒక్క మాట చెప్తాను, అవకాశం ఇవ్వండి. బీపీ మండల్ ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే సామాజిక వెనకబాటుతనంపై పోరాటం వెనకబడిన వర్గాల మెదళ్లలో నుంచి మొదలవ్వాలని చెప్పాడు. ఇవాళ మా మెదళ్లలో మొదలైంది మా వెనకబాటుతనం పైన చేసే పోరాటం. ఇది పార్టీల మీద చేసే పోరాటం కాదు, మా వెనకబాటుతనం పైన మేము చేసుకునే పోరాటం. ఆ పోరాటంలో మేము రాజ్యాధికారం వైపుకు అడుగులు వేస్తున్నాము. దాన్ని చేరుకునేదాకా పోరాటం ఉంటుంది. ఇంకొక ప్రశ్న కూడా, మా వ్యూహాలు ఉంటాయి. ఇంకొక ప్రశ్న కూడా శేషు సార్, వస్తాను బ్రేక్ తర్వాత. నేను అంటే మిగతా ఇంకో 2 గెస్టులు ఉన్నారు, అటు వెంకరెడ్డి గారు ఉన్నారు, వెంకట్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్యానెల్ లో ఉన్న వాళ్ళు కూడా మా మిత్రులే, ఖచ్చితంగా లైన్ లో ఉంటాను. వాళ్ళు వినేది, వాళ్ళు చెప్పేది డెఫినెట్లీ. ఇంకా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ థింక్ మళ్ళీ వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్